తెలంగాణ కుంభమేళా జరిగే మేడారానికి ప్రజాప్రభుత్వం నయా లుక్ను తీసుకొచ్చింది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు సమీక్ష జరిపిన 3 నెలల్లోనే ఆదివాసీలంతా సంబరపడేలా సమ్మక్క సార్లమ్మ ఆలయాన్ని పునరుద్ధరించింది. 10,000 మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా గద్దెల ప్రాంగణాలను తీర్చిదిద్దింది. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టు ఆలయ పునర్నిర్మాణం ఘనంగా చేసింది. 2 ఏళ్లకొకసారి నిర్వహించే సమ్మక్క జాతరకు 1,500,000కు పైగా భక్తజనం తరలివస్తారు. ఈ భక్తజనం ఏమాత్రం ఇబ్బందులు పడకుండా ప్రజాప్రభుత్వం మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా శాశ్వత అభివృద్ధి పనులకు ముందడుగు వేసింది. 236.02 కోట్లతో పనులు మొదలుపెట్టారు. అనుకున్నట్టుగానే పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం సుమారు 400 మంది సిబ్బంది ప్రతిరోజు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. స్తంభాలపై శిల్పాలు, చిత్రాలు చెక్కుతున్న ఆళ్లగడ్డ, రాయచోటి ప్రాంతాల్లో మరొక 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కోయిల వద్ద దొరికిన 900 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కించారు. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7,000 బొమ్మలు వేశారు. గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువులను ఒకే వరుసలోకి తీసుకురావడంతో భక్తులకు తిప్పలు తప్పనున్నాయి. గతంలో గద్దెల వద్ద 1000 మందికి మించి ఉండే పరిస్థితి లేదు. ప్రస్తుతం 10,000 మంది భక్తులు ఒకేసారి దర్శించుకున్నా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేశారు. 1980లో అప్పటి ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించకుండానే పనులు చేపట్టిందని, కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం తమ అనుమతితోనే తాము చెప్పినట్టే పనులు చేస్తుందని మేడారం పూజారులు, ఆదివాసీలు ఆనందపడుతున్నారు. తమ గొట్లు, గోత్రాల ఆధారంగా శిలలపై శిల్పాలు, చిత్రాలకు చోటిచ్చారని, ఈ ప్రాంగణం ద్వారా మా ఆదివాసీ జీవన శైలి భవిష్యత్ తరాలకు తెలుస్తుందని సంబరపడుతున్నారు మేడారం భక్తజనం.